ఓట్ల చోరీ అంశాన్ని ఇండియా కూటమి సీరియస్ గా తీసుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బీహార్లో జరుగుతున్న ఎలక్టోరల్ రోల్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సరిగ్గా లేదంటూ ఆరోపిస్తూ ఇండియా కూటమి భారీ ఆందోళన చేపట్టింది. ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ఆఫీస్ వరకు 300 మందికి పైగా ఎంపీలు మార్చ్ చేస్తున్నారు. ఇండియా కూటమిలోని 25 పార్టీల ఎంపీలు ఈ మార్చ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే, ఆప్, లెఫ్ట్ పార్టీలు, ఆర్జేడీ, ఎస్పీ, శివసేన, యూపీటీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు ఈ ర్యాలీలకు ఉంటాయి. పార్లమెంట్ ఎంట్రన్స్ నుంచి ఈ మార్చ్ ప్రారంభం కానుంది. బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఓట్ల చోరీ ఆరోపణలను హైలైట్ చేయనున్నారు. ജനാധിപത്യ വിരുദ്ധമായി ഇലക്ഷൻ കമ്മീഷൻ പ്രവർത്തിച്ച ഈ വികലമായ നയം ഒരു ചർച്ചയ്ക്ക് പോലും തയ്യാറാകാതെ ഏകാധിപത്യ പ്രവണതയുമായി മുന്നോട്ട് പോകുകയാണ്. ജനാധിപത്യത്തെ കുഴിച്ചുമൂടാൻ ഇനി വരുന്ന യുപിയിലും ബീഹാറിലും ബംഗാളിലും തെരഞ്ഞെടുപ്പ് നടക്കുന്നിടത്തെല്ലാം ഈ വോട്ടർ പട്ടിക അട്ടിമറിച്ച് പിൻവാതിലൂടെ അധികാരത്തിൽ വരാനുള്ള ശ്രമമാണ് ബിജെപി. ഈ വർഗീയ రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఓట్ల చోరీ అంశానికి సంబంధించి ఇండియా కూటమి ఆందోళన నిర్వహిస్తోంది. ఎంపీలంతా కూడా చేరుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఎస్ఐఆర్ తీరును, రిపోర్ట్ను కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళు చోరీ ఆరోపణలను హైలైట్ చేయనున్నారు. సో వాళ్ళ ప్రణాళిక ఏ విధంగా ఉంది, సర్కార్ ఏ విధంగా స్పందించబోతుంది, ఈసీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనుకోవచ్చు? రాధిక, 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓట్లు చోరీ జరిగిందని ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే ఇటు పార్లమెంట్ ఉపసభలో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన చర్చ చేపట్టాలి. ఓటర్ల అవకతవకలు జరిగాయి. ఇటు ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించిన ఓట్లన్నీ కూడా తొలగించి వారికి అనుకూలమైన ఓట్లు మాత్రం ఉంచుకున్నారు. దాని ద్వారా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందనేది కూడా ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఈసీ కార్యాలయానికి ఒత్తిడికి విపక్ష పార్టీలు పిలుపునిచ్చి దానిలో భాగంగా పార్లమెంటు మకర ద్వారం నుంచి నిరసనగా ప్రారంభమై రాష్ట్ర భవన్ వైపు వస్తున్న సమయంలో ఇక్కడ మార్కెట్లను అడ్డుపెట్టి పోలీసులు అడ్డుకున్నారు. ఈ ర్యాలీకి పర్మిషన్ లేదు అంటూ కూడా అటు పోలీసులు విపక్ష పార్టీలు అడ్డుకునే ప్రయత్నిస్తున్నారు. దాంతో పాటుగానే ఇక్కడ ప్రజెంట్ ఇంకా పార్లమెంట్ నుంచి కొంచెం 100 మీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్లను ఏర్పాటు చేసి విపక్ష పార్టీలందరినీ కూడా ఆఫీస్ పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అంటే ఎక్కడ ఒకవేళ మిస్ అయినప్పటికీ కూడా పార్లమెంట్ ఈసీ దగ్గరికి వెళ్లే ముందు అక్కడ కూడా ఒక 500 మీటర్స్ ముందు వరకు కూడా అక్కడ మార్కెట్ ఏర్పాటు చేసి అక్కడ కూడా బస్సులను ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే కనుక వారిని బస్సుల ద్వారా తరలించేందుకు అన్ని రకాలుగా భద్రతను ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసులు సిద్ధమయ్యారు. ఇటు సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇటు ఢిల్లీ పోలీసులు పారామిలిటరీ వర్గాలన్నీ కూడా ఇక్కడ మోహరించాయి. వందల సంఖ్యలో ఇక్కడ సెక్యూరిటీ మోహరించి వాళ్ళు నడుపుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడికి కూడా వీటిని ముందడుగు వేయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఈసీని కలుస్తాము, ఈసీ ముద్రిస్తాము, ఈసీ సమాధానం చెప్పాలి అనేది కూడా ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఇక్కడ మొత్తం ఎన్డీఏ కానీ వారి అనుబంధ పార్టీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఓట్లు చోరీ చేసే అవకతవకలకు పాల్పడే అక్రమంలోకి వచ్చాయని కూడా ఇండియా కూటమి గారి విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆరోపణలకు తగినట్లుగానే ఇటు బీజేపీ కూడా బదులిస్తోంది. కానీ దీనిపై ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది వింటుంది అనేది కూడా ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి చెప్పింది పరిగణలోకి తీసుకోవడం లేదు. మేము ఎంత చెప్పినా కానీ కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఎలక్షన్ కూడా ఏం చెప్తే అదే చేస్తున్నట్టు కూడా విపక్ష పార్టీ రాహుల్ గాంధీ అందరూ విమర్శిస్తున్నారు. మనం ప్రెసిడెంట్ పార్లమెంట్ అవుతున్న రాహుల్ గాంధీ, ఇటు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలు, కుమారి శెల్జా, ఇలా అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక్కడ ముందుకు వెళ్ళడంతో ఇక్కడే ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద రోడ్డుపై బయట నుంచి నిరసన తెలియజేస్తున్నారు. మొత్తం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ అనేది కొనసాగుతోంది. పార్లమెంట్ నుంచి బయటకు దాదాపు ½ అవర్ పైన అవుతుంది. కానీ పర్మిషన్ లేదు కాబట్టి వెళ్ళడం కూడా ఎవరందరూ చెప్తున్నారు. దానిలో భాగంగా ఎక్కడ విపరీత పరిస్థితులపై నెలకొన్నాయి. ఎంపీ మంత్రులు కూడా రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి అంటే ఈసీకి వ్యతిరేకంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల చోరీ అనేది ఇంకా ముందు జరగలేము, దీనికి సమాధానం చెప్పాలి. ప్రధాని లక్ష్యం ముందు రెండోసారి ఓట్లను చోరీ చేసి ఓట్లు దొంగతనం చెప్పని అధికారంలోకి వచ్చారు. ఇలా ఓట్లు చోరీ చేసి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు, దీనికి సమాధానం చెప్పాలి అంటూ కూడా నిరసన తెలియజేస్తున్నారు.
దాంతో వచ్చిన విపక్ష పార్టీల ఎంపీలు అందరినీ కూడా ఇక్కడే ఆపేసి వారందరినీ కూడా ముందుకు వెళ్ళకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విపక్ష పార్టీల ఎంపీలు కూడా ముందుకు వెళ్తాం తప్ప వెనుకకు కూడా రోడ్డు పైన బయటేసి నిరసన చేస్తున్నారు. ఇక కొంతమందికి అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ కొంతమందికి అనుమతి ఇచ్చింది కావడానికి కూడా ప్రచారం జరుగుతుంది. కానీ దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన విపక్ష పార్టీ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం విపక్ష పార్టీ నుంచి లేదు. కానీ ఇంకా ఇక్కడ బైఠాయించి నిరసన చేసేందుకు వారు సిద్ధమయ్యారు. బైఠాయించి పార్లమెంట్ పోలీసులందరూ వారిని అడ్డుకుని ప్రయత్నం చేస్తున్నారు. రైట్ శివ, మొత్తం ఇండియా కూటమిలోని ఎన్ని పార్టీలు ఈసీ ఆఫీస్ వద్దకు చేరుకున్నాయి? మొత్తం ఎంతమంది ఎంపీలు ఉన్నారు? అలాగే ఈ ర్యాలీకి అయితే పర్మిషన్ లేదు కాబట్టి మరి పోలీసులు ఏ విధంగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మల్లికార్జున ఖర్గేతో పాటు శరద్ పవార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా పక్కనే కూర్చొని తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ పోలీసులు అయితే వారిని ముందుకు వెళ్లనిచ్చేందుకు అనుమతి ఇవ్వని పక్షంలోనే వారందరూ కూడా ఇక్కడే బైఠాయించారు. ముందుకు కదిలే వరకు ముందుకు వెళ్లే వరకు ఈ నిరసన అనేది ఆపము, మేము ఎలక్షన్ కమిషన్ ని కలవాలి, ఎలక్షన్ కమిషన్ మేము చెప్పే ఏ మాట వినడం లేదు అంటూ కూడా మీరందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. విపక్ష పార్టీ అన్నీ కూడా అంటే ఇది హర్యానాలో ఇటీవల జరిగిన ఎన్నికలు కానీ మరోవైపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కానీ అసెంబ్లీ ఎన్నికలు ప్రతి ఒక్క ఎలక్షన్ కూడా వారికి అనుకూలంగా మార్చుకుంటూ విపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లను కూడా తొలగించి అధికారంలోకి వస్తున్నారు. ఎక్కడైతే విపక్ష పార్టీలకు ఓట్లు వస్తాయో భావించారో అక్కడ ఓట్లన్నీ కూడా ఏదో ఒక నెపంతో వారు సరిపోయారనో, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారనో, వేరే ప్రాంతాల్లో ఓట్లు ఉన్నారనే ఉద్దేశంతో ఈ విధంగా ఓట్లను తొలగించేస్తున్నారు. లేని పక్షంలో ఒక బూత్ లోనే ఓట్లు తీసుకెళ్లి వేరే పోలింగ్ బూత్లకు పార్టీలో 2వ పోలింగ్ బూత్ లో ఓట్లను తీసుకెళ్లి 10వ పోలింగ్ బూత్ లో 20వ పోలింగ్ బూత్ లో ఓటు వేయడం. ఈ లోపల వారు ఓట్లు ఎత్తుకునేందుకు సమయం కాస్త అయిపోతున్న నేపథ్యంలో కొంతమంది ఓట్లు వేయకుండానే వారు వెనుక మీరు వెనుదిరాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. మరికొంతమంది ఓట్లు వేరే వారు వేసేస్తూ ఉన్నారు. వేరే వారి ఓటర్ ఐడితో వేరే వాడు ఓట్లు వేసేస్తున్నారు. ఓట్ల చోరీ జరిగింది. అధికార పార్టీ ఇష్టానుసారం వ్యవహరిస్తుందని కూడా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఇటు రాహుల్ గాంధీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన తీవ్రమైన చర్చకి కొనసాగుతుంది. మరోవైపు కర్ణాటకలో కూడా ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో కర్ణాటక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా రాహుల్ గాంధీకి మీరు సమాధానం చెప్పాలి, ఎటువంటి ఆధారాలు నేపథ్యంలో దీనికి బదులుగా డీకే శివకుమార్ కూడా స్పందించారు. ఇక్కడ ఓట్ల చోరీ జరిగింది, దీనికి సంబంధించి ఈసీఐ వివరణ ఇవ్వాలంటూ కూడా రాహుల్ గాంధీ వారికి ఇచ్చిన నోటీసు పైన డీకే శివకుమార్ స్పందిస్తూ మాట్లాడారు. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ కలిసేందుకు అపాయింట్మెంట్ అంటే ఈ ర్యాలీకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న పెద్దలు వారు నడుపుకున్నారు. కానీ 12 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పినప్పటికీ కూడా 12-11 నిమిషాలు అవుతుంది. కానీ ఇప్పటివరకు ఇక్కడే బైఠాయించి ఇక్కడే నిరసన తెలియజేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, దీనికి సమాధానం చెప్పాలి. మరి ముఖ్యంగా బీహార్ లో అయితే దాదాపు 60 లక్షల పైన ఓట్లను తొలగించారన్నది కూడా ఒక ఆరోపణ వస్తుంది. దానికి సంబంధించి విపక్ష పార్టీకి సంబంధించిన ఓట్లను తొలగించారని కూడా తెలుస్తుంది. త్వరలోనే బీహార్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఓట్లను తొలగించి మళ్ళీ బీహార్ లో అధికారంలోకి రావాలని అధికార పార్టీ చూస్తుంది. ఎన్డీఏ కూటమి కూడా విపక్ష పార్టీలు మరిముఖ్యంగా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగానే ఈ నిరసన తెలియజేస్తున్నారు. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. కర్ణాటక కూడా లోక్సభ ఎన్నికల్లో ఓట్లను చోరీ చేసి గెలిచింది. అత్యధిక స్థానాలు వారు విజయం సాధించారు. మహారాష్ట్రలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కూడా ఓటర్లకు సంబంధించిన అవకతవకలు జరిగాయి. అధికార పార్టీ ఇష్టానుసారం వ్యవహరించి విపక్ష పార్టీలో ఓట్లను తొలగించింది అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్న దానికి సంబంధించి మొత్తంగా చూస్తుంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా ఇటు బీహార్ లో కానీ దేశవ్యాప్తంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడిందో దానికి సంబంధించి అంశాలకు సంబంధించి ప్రధానంగా వారంతా కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అఖిలేష్ యాదవ్ గారు, వారి భార్య డింపుల్ యాదవ్ వీరంతా కూడా రోడ్లపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఎక్కడికక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ వద్దకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం భారీగా మోహరించి బార్గెన్లు ఏర్పాటు చేసే వైపు వాటర్ కెనాల్స్ ఒకవేళ నిరసన ఎక్కువ చేస్తే వాటర్ కెనాల్స్ ప్రయోగించేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించేందుకు కూడా పోలీసులు కూడా సిద్ధమయ్యారు. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఈ ఎంపీ
లేకపోతే కూడా ఎలక్షన్ కమిషన్ వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే ఇటు ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ వర్గాలు, సిఆర్పీఎఫ్ మొత్తం భద్రతా బలగాలని ఒకరి అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. రైట్ శివ, బీహార్లోని ఎలక్టోరల్ రోల్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే ఇండియా కూటమి వాళ్ళు. దీనికి సంబంధించి మీరు ఆధారాలు సమర్పించండి అంటూ కూడా ఈసీ చెప్తోంది. మరి ఎటువంటి ఆధారాలతో ఇండియా కూటమి రెడీగా ఉందనుకోవచ్చు? ఇప్పటికే దానికి సంబంధించిన ఆధారాలకు సంబంధించి రాహుల్ గాంధీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా వచ్చారు. ఎక్కడెక్కడ ఓట్ల చోరీ జరిగింది, ఏ విధంగా రిగ్గింగ్ చేశారు, ఎక్కడెక్కడ ఒక్కో ఇంట్లో ఎన్నెన్ని ఓట్లను వాళ్ళు నమోదు చేశారు, ఆ ఓట్లను ఎవరు వినియోగించారు, ఎవరు ఓట్లు వేశారు, అధికార పార్టీకి సంబంధించిన ఓటర్లు ఏ విధంగా ఓట్ల చోరీకి పాల్పడ్డారు అనే అంశానికి సంబంధించి ప్రధానంగా మొత్తం పిన్ టు పిన్ రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దానిలో భాగంగానే ఈ దేశమంతా కూడా దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి అనేక విధాలుగా ఓట్లను చోరీ చేసి అధికార పార్టీ విపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లను తొలగించింది అనేది కూడా ప్రధానమైన ఒక ఆరోపణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిరసన తెలియజేసేందుకు ఎదుర్కొనే నేపథ్యంలో నిరసన చేయడానికి అనుమతి లేదు, మీకు ముందుకు వెళ్ళడానికి అనుమతి లేదని కూడా వారందరినీ కూడా అడ్డుకుంటున్న ప్రయత్నంలో భాగంగానే వారందరూ కూడా ఇక్కడ రోడ్డుపై బైఠాయించారు. మన విశ్వాసంలో చూస్తే కనుక ప్రియాంక గాంధీ, ఇతర కొంతమంది సీనియర్ నేతలు, మరోవైపు రాహుల్ గాంధీ అందరూ కూడా మహిళా ఎంపీలందరూ కూడా రోడ్డుపై బైఠాయించారు. వారందరూ కూడా బార్కెట్లు ఎక్కిన ఎంపీలందరూ కూడా కిందకి తిప్పేసి వారందరినీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరిన నేపథ్యంలో వారందరూ కూడా ఎక్కడికి వెళ్లే ప్రసక్తి లేదంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ పక్కన అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కూడా ఉన్నారు. పక్కన కేసీ వేణుగోపాల్, ఇతర సీనియర్ ఎంపీలందరూ కూడా ఇటు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలందరూ దీనిలో పాల్గొన్నారు. మరోవైపు ఇటు పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీ, కేసీ వేణుగోపాల్ పక్కన కూర్చుని ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా నిరసన ఒకటే, ప్రతి ఒక్కరు ఎజెండా ఒకటే, ఈ ఓట్ల చోరీ అనేది జరగకూడదు. ఓట్ల చోరీ చేసి మరి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చారు. ఓట్ల చోరీ చేసినప్పటికీ కూడా ప్రజలు మెజార్టీ మీకు పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వలేకపోయారు, మీరు అడ్డదారిన అధికారంలోకి వచ్చారు అనేది ప్రధానంగా విపక్ష పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఇటు అంటే స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది వింటుంది అంటూ కూడా ప్రధానంగా విపక్ష పార్టీలు ఇటు ఎలక్షన్ కమిషన్ పై కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఇక బైఠాయించేవారు నిరసన తెలియజేసేందుకు సిద్ధమయ్యారు, కానీ ఎలక్షన్ కమిషన్ వెళ్లేందుకు నిరసనగా ర్యాలీగా వెళ్లేందుకు మాత్రం వారు పోలీసులు మాత్రం అంగీకరించట్లేదు. అసలు ఈ ర్యాలీకి నిరసనకే మీకు అనుమతి లేదు, ఇక్కడే ఆగిపోవాలి, ఇక్కడ నుంచి వెనుతిరగాలంటూ కూడా వారందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే పార్లమెంట్ మొత్తం ద్వారం నుంచి ర్యాలీగా ప్రారంభమైన విపక్ష పార్టీల ఎంపీల ర్యాలీ ట్రాన్స్పోర్ట్ భవన్ తోనే అంటే పార్లమెంట్ దాటిన తర్వాత సర్కిల్ ఉంటుంది, అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద వారందరూ కూడా అడ్డుకోవడంతో అక్కడే ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద రోడ్డుపై బైఠాయించి అంటే అక్కడే బైఠాయించి నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిరసనకు ఎవరికి అనుమతి లేదు అనేది కూడా ప్రధానంగా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వీరందరినీ అడ్డుకుని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో ఎవరిని కూడా ముందుకు వెళ్ళనివ్వమంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంలో చూసుకుంటే ఈ నిరసన ర్యాలీకి సంబంధించి ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తుంటే మేము ముందడిగే వేస్తామంటూ కూడా విపక్ష పార్టీల ఎంపీ వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, మరోవైపు అఖిలేష్ యాదవ్ రోడ్డుపైన బయటకి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే పార్లమెంట్ ఆవరణ నుంచి ప్రారంభమైన విపక్ష పార్టీల నిరసన ర్యాలీ అనేది ఈ ఎలక్షన్ కమిషన్ కు 1 కిలోమీటర్ దూరంలోనే ఆపేసిన నేపథ్యంలో ఇక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఎస్ఐఆర్ కి సంబంధించి పార్లమెంట్ లో ఒకవైపు చర్చ చేపట్టాలి, పార్లమెంట్ ఉప సభల్లో వాయిదా తీర్మానాలు ఇస్తున్నారు. ప్రశ్నోత్తరాల సమయం పక్కన పెట్టి దీనిపై ప్రధానంగా చర్చించాలి. ఓట్ల చోరీ జరుగుతోందంటూ కూడా ఉభయ సభలు ఇటు సభలో రాజ్యసభలో వాయిదా తీర్మానాలు ఇచ్చినప్పటికీ దీనిపై చర్చ చేపట్టకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని కేటాయించి వారు ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తున్నారు తప్ప ఈ పెద్ద సమస్యలు పరిష్కరించే దిశగా ఇటువంటి చర్చ చేపట్టడం లేదంటూ కూడా విపక్ష పార్టీల సభలు ఉభయ సభల్లో కూడా నిరసన తెలియజేస్తున్నారు. గత 20 రోజులుగా కూడా అంటే జూలై 21న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ ఎస్ఐఆర్ పైన ఇటు ఓట్ల సవరణ జాబితా ఏదైతే ఉందో బీహార్ లో జరుగుతున్న ఓట్ల సవరణ జాబితాకి సంబంధించి కానీ గతంలో జరిగిన ఓట్ల చోరీకి సంబంధించి కానీ చర్చ చేపట్టాలని కోరినప్పటికీ కూడా ఎటువంటి చర్చ చేపట్టకుండా సభను వాయిదా ఇస్తున్నారు. ఇటు ఎలక్షన్ కమిషన్ ఓటర్లు ప్రయత్నాలు చేస్తున్న ప్రజల్లో ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారని కూడా విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు ఈసీ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విపక్ష పార్టీలు మధ్యలో అడ్డుకున్న నేపథ్యంలో ఇక రోడ్లపైన బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.
ఓట్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఓట్ల చోరీ అంశాన్ని ఇండియా కూటమి సీరియస్ గా తీసుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని బీహార్లో జరుగుతున్న ఎలక్టోరల్ రోల్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సరిగ్గా లేదని ఇండియా కూటమి ఆరోపిస్తుంది. దీనికి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు చేపట్టింది. ఈరోజు ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ఆఫీస్ వరకు కూడా 300 మందికి పైగా ఎంపీలు మార్చ్ చేస్తున్నారు, ర్యాలీలో పాల్గొన్నారు. పార్లమెంట్ గేట్ ముందు కూర్చొని కూడా వాళ్ళంతా కూడా నిరసన తెలుపుతున్నారు. ఇండియా కూటమిలోని 25 పార్టీల ఎంపీలు ఈ మార్చ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, డిఎంకే, ఆప్, లెఫ్ట్ పార్టీలు, ఆర్జేడీ, ఎస్పీ, శివసేన, యూబీటీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు ఈ ర్యాలీలో ఉన్నాయి. అలాగే పార్లమెంట్ ఎంట్రన్స్ నుంచి కూడా ఈ మార్చ్ స్టార్ట్ అవుతుంది. అయితే బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఓట్ల చోరీ ఆరోపణలను వీళ్ళు ప్రధానంగా హైలైట్ చేయనున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి 2024 లోక్సభ ఎన్నికల్లో అంటూ కూడా రాహుల్ గాంధీ అలాగే ఇండియా కూటమి ఆరోపిస్తోంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు పార్లమెంట్ ఎంట్రన్స్ గేట్ నుంచి కూడా ఈసీ వద్దకు ర్యాలీ చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. దీనిపైన స్పందించడానికి ఎనలిస్ట్ ప్రతిపాటి పుల్లారావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రైట్, నమస్తే పుల్లారావు గారు. నమస్తే పుల్లారావు గారు. రైట్ రైట్ ఆడియో కొంత ప్రాబ్లంగా ఉన్నట్టుంది. రైట్, పుల్లారావు గారు వినిపిస్తుందా అండి మీకు? రైట్, ఓట్ల చోరీ అంశాన్ని ఇండియా కూటమి చాలా సీరియస్గా తీసుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో భారీగా ఓట్ల జాబితాకు సంబంధించి అవకతవకలు జరిగాయి అనేది రాహుల్ గాంధీ కూడా ఆరోపించారు. అయితే బీహార్లో జరుగుతున్న ఎలక్టోరల్ రోల్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సరిగ్గా లేదంటూ ఆరోపిస్తూ కూడా ఇండియా కూటమిలోని 25 పార్టీల వరకు ఈరోజు భారీ ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలోని పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం ఆఫీస్ వరకు కూడా 300 మందికి పైగా ఎంపీలు మార్చ్ చేస్తున్నారు. ఇండియా కూటమిలోని 25 పార్టీల ఎంపీలు కూడా ఈ మార్చ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, డిఎంకే, ఆప్, లెఫ్ట్ పార్టీలు, ఆర్జేడీ, ఎస్పీ, శివసేన, యూబీటీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు ఈ ర్యాలీలో ఉన్నాయి. పార్లమెంట్ ఎంట్రన్స్ నుంచి ఈ మార్చ్ ప్రారంభం కానుంది. అదే బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఓట్ల చోరీ ఆరోపణలను వీళ్ళు ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. तमाम सांसदों को यहाँ पर रोका जा रहा है. तमाम सांसद शांतिपूर्ण तरीके से రైట్లా 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. అయితే ఓట్ల చోరీ అంశాన్ని ఇండియా కూటమి సీరియస్గా తీసుకుని ఈరోజు ర్యాలీ కూడా చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి దీనిపైన స్పందించడానికి మనతో పాటు ప్రముఖ ఎనలిస్ట్ ప్రతిపాటి పుల్లారావు గారు అవైలబుల్గా ఉన్నారు. రైట్, నమస్తే పుల్లారావు గారు. నమస్కారం అండి. సో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ ప్రధానంగా ఫస్ట్ నుంచి కూడా రాహుల్ గాంధీ ఆరోపిస్తూనే ఉన్నారు. ఈరోజు ఇండియా కూటమిలోని 25 పార్టీల వరకు ఎంపీలందరూ కూడా ర్యాలీ చేస్తున్నారు. సో మీ అనాలిసిస్ ఈ సమస్యపై ఏ విధంగా ఉందండి? ఒకటి రెండు విషయాలు వేరే వేరే. ఒకటి బీహార్లో చేసేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వేరది. అది ఒక ప్రాసెస్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్, చేయాలి. కానీ ఒకటే పొరపాటు ఏంటంటే ఆలస్యంగా మొదలుపెట్టారు బీహార్ ఎలక్షన్ ముందల. అదొక 5-6 నెలల క్రితం మొదలు పెడితే ఎవరు ఆక్షేపించడానికి లేదు, తప్పకుండా చేయాలి. ఆ విషయం వేరు. ఇప్పుడు 2024 ఎలక్షన్లో మోసాలు జరిగినాయి అన్నది ఆ విషయం వేరు. మోసాలు జరిగి ఉంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి చూపెట్టాలి, చక్కగా చేశారు, తప్పులేదు. కానీ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారి నుంచి ఒక అఫిడేవిట్ అడిగారు. అఫిడేవిట్ ఇస్తే మేము చూపెడతాం, చేస్తాం, మీరు అన్ని అమ్మాయిలకి అని చెప్పారు. అది పెండింగ్. ఆయన అఫిడేవిట్ ఇవ్వాలి, ఇస్తే ముందరికి వెళ్తారు.
ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇష్టం లేకపోతే అప్పుడు కోర్టుకి వెళ్ళొచ్చు. లేకపోతే ఇది అక్కడే ఉంటుంది, ఇది ఎదరు వెళ్ళదు, మాటల్లోనే జరుగుతూ ఉంటాయి, డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. రాహుల్ గాంధీ గారు ఆ తప్పు దొరికింది ఈ తప్పు దొరికిందంటూ పూర్తి హక్కు. చక్కగా ఆయన కలెక్ట్ చేసిన డీటెయిల్లోని ఎలక్షన్ కమిషన్ పంపించడం కాదు, అఫిడేవిట్ ఇవ్వాలి. అఫిడేవిట్ అంటే ప్రమాణకం చేసి ఇదంతా కరెక్ట్ అని చెప్పి ఇవ్వాలి. అది నిజమో కాదో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. నిజం ఉండొచ్చు, అవన్నీ ఎక్స్ట్రాగా ఉండొచ్చు, అది ఎంత ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తుంది. ఎలక్షన్ కమిషన్ అడిగేది ఏంటంటే మీరు ఆరోపణలు చేశారు, ఆరోపణలు న్యూస్ పేపర్లో మీడియాలో కాదు, మాకు ప్రత్యేకంగా ఈ ఫార్మాట్ లో చేస్తే మేము దానికి జవాబు చెప్తాం, దానికి బాధ్యత తీసుకుంటాం, దానికి పరిణామాలు అనుభవిస్తాం అని చెప్తున్నారు. వాళ్ళ డ్యూటీ అది. సో ఇప్పుడు ఎక్కడ ఆగిపోయింది? ఆయన అఫిడవిట్ ఇవ్వాలి. ఇస్తాడు అనుకుంటున్నాను, ఈవేళ రేపు ఇస్తాడు అనుకుంటున్నాను అఫిడవిట్. ఎందుకంటే చాలా ప్రెషర్ అయిపోయింది దేశం అంతా, అఫిడవిట్ ఇవ్వకపోతే ఏమో ఉపయోగం అని. సో తప్పకుండా అఫిడవిట్ ఇస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్ 2024 ఎలక్షన్ మొదలుకెళ్తాది. ఏమన్నా ఓటర్లు ఎక్కువ కలిపారా, లేకపోతే ఓటర్లు తీసేయలేదా, ఇది బయటికి రాదే. నిన్న మొన్న కొంతమంది వచ్చి మేము 3 చోట్ల ఓట్లు వేయలేదు, 1 చోట వేసామని టీవీ మీద కూడా చెప్పారు. ఇలాంటి ఎన్ని వస్తాయో మనం చూడాలి బయటికి. సో తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అడిగేది అఫిడేవిట్ ఇవ్వాలి. ఆయన ఇప్పటి వరకు ఇవ్వలేదు, కానీ ఇస్తాడు. ఎందుకంటే ప్రెషర్ బాగా వస్తుంది, ఆయన ఇవ్వకపోతే ఇదంతా నిజం కాదంటారు కాబట్టి అఫిడేవిట్ ఇస్తారు. ఎలాంటి ఆధారాలు ఉన్నాయని అనుకోవచ్చండి రాహుల్ గాంధీ దగ్గర? ఆధారాలకే పడే, అది ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఆయన చెప్పడం సరిపడదు కదా. మన అందరికీ తెలుసు కదా. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, జూబ్లీ హిల్స్ నుంచి ఇల్లు ఎక్కడో మారారు, మీరు ఓటు మారుతుంది, జూబ్లీ హిల్స్ లో ఉంటుంది. ఎవరు తీస్తారు? ఆ సిస్టమ్ అందులో లేదు కదా. ఎలక్షన్ వచ్చినప్పుడు నిద్రపోయిన వాళ్ళు తెలిసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో తప్పకుండా ఆ పొరపాటు ఉంటారు. కానీ మీరు ఎన్ని చోట్ల ఓటు వేశారు? 2 చోట్ల వేసారా, 1 చోట వేసారా? అవన్నీ చూపెడతా ఉన్నారు ఎలక్షన్ కమిషన్. మనం చూపెట్టమని చెప్పాలి. సో తప్పకుండా అందరు ఎదురు చూసేది ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేయటానికి ఎలక్షన్ కమిషన్ అడిగిన ప్రమాణకం చేసి ఇవ్వండి ఎఫిడేవిట్ అన్నారు. మరి అది ఇవ్వకపోతే అది మొదలుగలదు, అంతే. డిబేట్స్ లోనే ఆగిపోతుంది. సో ఇండియా కూటమి న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఎటువంటి అంశాలతో ముందుకెళ్తుంది అనుకోవచ్చు మరి ఈ విషయంలో? వెళ్ళచ్చు, వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఫైల్ చేయొచ్చు. కోర్టు ఫైల్ చేస్తారు. కోర్టు ఏమంటారంటే ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఏమంటారంటే మేము రెడీగా ఉన్నామంటే మాకు ఇది అఫిడేవిట్ ఇవ్వనండి అంటుంది. అంతే. ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయి? తిరిగి అఫిడేవిట్ ఇస్తారా లేదా? అఫిడేవిట్ ఇస్తే ఎంతకి ఇవ్వాలి అఫిడేవిట్ ఆయన అడుగుతున్నారు. నేను చెప్పాను కదా అంటున్నారు. నేను చెప్పాను కుదరదు, కోర్టు అడిగినట్టుగా అడుగుతున్నారు. ఇచ్చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. క్రిమినల్ కేసు పెడతా ఉన్నారు. సో అదే ఆయన భయపడుతున్నాడు. కానీ ఈ ప్రెషర్ వల్ల ఆయన పెట్టేస్తాడు సంతకం అని నేను ప్రిడిక్ట్ చేస్తున్నా. అంటే ఇండిపెండెంట్ గా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ కన్సర్న్లో ఉంది అనేది ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణ. దీని మీద కూడా మరి ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవచ్చండి? ఎలక్షన్ కమిషన్ ప్రతి ఎలక్షన్ లో ఎన్నో తప్పులు చేస్తాయి, చాలా తప్పులు చేస్తాయి. ఆ సిస్టమ్ బాగోలేదు. ఎలక్షన్ కమిషన్ సిబ్బంది ఎవరు? వాళ్ళకి ఒక్క మనిషి లేదు తెలంగాణలో. తెలంగాణ ప్రభుత్వం పనిచేసే వాళ్ళే వాళ్ళ సిబ్బంది, ఆంధ్రలో పనిచేసే వాళ్ళే వాళ్ళ సిబ్బంది. వాళ్ళకి వేరే మనుషులు లేరు. మీ ఎంఆర్ఓ, మీ కలెక్టరు వాళ్ళే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచో ఆకర్షణ నుంచి దిగి రాలేదు, అక్కడ ఉన్న వాళ్ళే. సో అందువల్ల ఏ తప్పు జరిగినా వాళ్ళు క్యాజువల్ గా చేస్తారు, పెద్ద సీరియస్ గా తీసుకోరు. ఎలక్షన్ కమిషన్ కి డైరెక్ట్ గా స్టాఫ్ లేరు. అంత స్టాఫ్ పెట్టుకోవాలంటే 20 లక్షల మంది 50 లక్షల మంది కావాలి. ఎక్కడి నుంచి పెట్టుకుంటారు? అందువల్ల స్టేట్ గవర్నమెంట్స్ మీద ఆధారపడతారు, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి మొదలుకెళ్తారు. ఇప్పుడు సిబ్బంది అంతా ఎలక్షన్ కమిషన్ అన్నారంటే రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్ కమిషనే ఎలక్షన్ కమిషన్ తరఫున పనిచేస్తారు. ఆ రాష్ట్రంలో ఉన్న ఆఫీసర్లే ఎలక్షన్ కమిషన్ తరఫున పనిచేస్తారు. సో అది వచ్చిన ప్రాబ్లం.
రైట్. ఇప్పుడు ఇండియా కూటమి మొత్తం కూడా అంటే 25 పార్టీల వరకు కూడా ఏకమయ్యాయి. ఇంతమంది ఎంపీలు ఇప్పుడు పార్లమెంట్ గేట్ నుంచి కూడా ఈసీ ఆఫీస్ ముందు ఇంతమంది నిరసనని వ్యక్తం చేస్తున్నారు. సో ఏ విధంగా చూడాలంటారు? రాజకీయాల్లో ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల వల్ల? నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఒకటి మంచిది కదా, ఎందుకంటే అందరూ జాగ్రత్త పడతారు. ఎలక్షన్ కమిషన్ కూడా జాగ్రత్త పడుతుంది. వాళ్ళు కూడా ఓట్లు జాగ్రత్తగా ఎక్కిస్తారు. పొలిటికల్ పార్టీస్ అందరూ యాక్టివ్ అవుతారు. వాళ్ళందరూ యాక్టివ్ అవ్వాలి. ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఓటర్ టెస్ట్ చెకప్ చేయమని చెప్పాలి. చేస్తారు. ఇప్పుడు ఈ పని అంతా మొదలు పెడతారు. మంచిది కదా, అది ప్రజాస్వామ్యానికి కొంచెం యాక్టివ్గా ఉంటుంది కదా. అప్పుడు పేర్లు రావు కదా. అంతా ఇప్పుడు టెక్నికల్గా అంతా వెంటనే తీసేయచ్చు. వాళ్ళు కొద్దిగా ఎలక్షన్ కమిషన్ రాష్ట్రాల్లో వాళ్ళు లేజీగా ఉన్నారంటాను. లేజీగా అంటే చేయవలసిన పని చేయట్లేదు. అది ప్రాబ్లం. వాళ్ళు కూడా కష్టపడాలి, వాళ్ళు కూడా పని చేయాలి. అది మనం ఎదురు చూడాలి. వాళ్ళు చక్కగా పనిచేయాలి, మనం వాళ్ళు బాగా పనిచేసేటట్టుగా చూడాలి. అది పరిస్థితి. సో రాహుల్ గాంధీ ఇప్పటికే దీనికి సంబంధించి సమస్యకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈసీ ముందు ఆయన ఖచ్చితంగా ఆధారాలు అంటే ఇప్పుడు వస్తున్న ప్రెషర్ వల్ల ఆయన ఖచ్చితంగా ఆధారాలు బయట పెడతారనే అనుకోవచ్చా? ఏ విధంగా రాహుల్ గాంధీ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారనుకోవచ్చు అండి? ఒకటి కొన్ని ఆధారాలు పెట్టేది కానీ ఇది యాటమ్ బాంబు లాగా ఎవరు చూడలేదు. రొటీన్ ఇదంతా ఆయన చెప్పింది కొత్త కాదు. మన అందరికీ తెలుసు. నా ఓటు హైదరాబాద్లో ఉన్నది. నేను హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళిపోయా. నా ఓటు మార్చుకున్నా. కానీ ఇక్కడ పాత ఓటు నాది ఎవడో తీయట్లేదు కదా. అలా ఉండిపోతుంది. సో అది నీకు 2 చోట్ల ఓటు ఉన్నాయంటే ఎస్, నాకు 2 చోట్ల ఓటు ఉన్నాయంటే నువ్వు వెళ్ళి ఆ పాత ఓటు తీయించేయాలి అంటే అది ఎలక్షన్ కమిషన్ తప్పు. పాత ఓటు తీయించేయాలి ఆటోమేటిక్గా. ఆ కంప్యూటర్స్తో చేస్తున్నారు కాబట్టి ఆ సాఫ్ట్వేర్లో నీకు ఒక్క చోటే ఓటు ఉండాలి అది ఆ సాఫ్ట్వేర్లో పెట్టి ఏదో ఒకటి కొట్టేస్తారు. అది చేయాలి. అది అంతా బద్ధకం, నిర్లక్ష్యం, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయట్లేదంటే కరెక్ట్. కానీ అది పెద్ద ఫ్రాడ్లెంట్గా చేశారు. అంత శక్తి ఇలాగ లేదు. రాజకీయ పార్టీలు అంత ఆర్గనైజ్ లేదు. రాజకీయ పార్టీలు అంత తెలివిగా చేసే క్యాడర్ లేదు. అంతా కొనుగోలు మీద జరుగుతుంది. ఈవేళ వ్యాపారం లాగా జరుగుతుంది, కాంట్రాక్టుల లాగా జరుగుతుంది. ఎలక్షనే కాంట్రాక్ట్ లాగా జరుగుతుంది. కాబట్టి మనం అందరికి తెలిసిన విషయం. అదే పెద్ద రాజకీయం చెప్పట్లేదు. చూడాలి. ఎలక్షన్ కమిషన్ మోడర్న్ అయిపోవాలి, మోడర్నైజ్ చేసుకోవాలి. అంత టెక్నికల్ గా పక్కా అప్డేట్ చేసుకోవాలి. నా ఓటు ఒక చోటే ఉండాలి, ఇంకో చోట ఉండకూడదు. ఆ సాఫ్ట్వేర్ లో పెడితే ఉండదు కదా. అవన్నీ చేయాలి. ఎలక్షన్ కమిషన్ తప్పకుండా ఈ అవకాశం తీసుకొని చేయాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ బీహార్లో చేసేది ఎలక్షన్కి 4 నెలల ముందర చేస్తారంటే నిజంగా అది క్రిమినల్ యాక్ట్. ఎలక్షన్ కమిషన్ 1 సంవత్సరం ముందర చేయొచ్చు కదా, తప్పేంటి? సో ఇప్పుడు అన్ని చోట్ల సంవత్సరం ముందర చేస్తారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ పుల్లారావు గారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. चर्चा करना चाहिए कैसे हो रहा है जो नियमित काम है। फिर मैं कह रहा हूं, मैं सामाजिक विषयों की विद्यार्थी हूं, राजनीतिक शास्त्र की विद्यार्थी हूं। पिछले 40 साल से भारत की चुनाव में मैं कार्यकर्ता के रूप में काम कर रहा हूं। मतदाता सूची में नाम जुड़वाना और कटना आजादी के उपरांत की प्रक्रिया है, चुनाव आयोग बनने के बाद ही प्रक्रिया है। मैं 40 साल से एक बूथ स्तर के कार्यकर्ता के नाते कई बार नाम जुड़वाया हूं। कई बार जो गलत नाम जुड़ जाता है कहीं से मैंने कटवाने का अर्जी दिया हूं। आज भी चुनाव आयोग ने यह स्पष्ट रूप में कहा है कि जहां जहां एसआईआर हो रहा है, जो सही व्यक्ति कट गया है वो आए, हम उनको जोड़ने की अपील की व्यवस्था है। मैं राहुल गांधी जी को चुनौती देता हूं, समूचा विपक्ष को चुनौती देता हूं। अभी एसआईआर बिहार में चल रहा है। अगर वो इतना राजनीतिक सक्रिय कार्यकर्ता है, उनके पास उनकी पार्टी की बीएलए है, उनकी पार्टी की संगठन अगर है तो है, नहीं है किराए पे लिए तो अलग बात है। अगर है, राहुल गांधी खुद जाए बिहार में। अभी भी टाइम बचा है। जिन लोगों को कहते हैं नाम काट दिया, उनकी एक भी नाम जुड़ा के आए,
मेरे मानता हूं चुनाव आयोग की निष्पक्षता इतनी होगी, हमारे संविधान में इतनी ताकत है, उनके नाम जुड़ जाएगा। नाम है ही नहीं। आप चाहते हो बांग्लादेशी घुसपैठियों की नाम भरना, देश की अधिकार को आप विदेशियों के हाथ में सौंपना चाहते हो। यह आपकी निहित वोट बैंक की राजनीति है, यह आपकी तुष्टीकरण की राजनीति है। आप जोर जोर से एक विषय को, गलत विषय को एक का थिएटरिक्स करके आप जनता को भ्रमित करने का अपचेष्टा कर रहे हो। 14, 19, 24 में और अनेक राज्यों में आपको जनता ने उसके बारे में उत्तर दिया है। बहुत